తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పదవీ బాధ్యత కార్యక్రమంలో నామినేటెడ్ పదవులు పొందిన వారందరితో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేసిన పవన్ పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్నది తన ఆలోచన అంటూ సంచలన అభిప్రాయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. నిజానికి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములకు ఇప్పటి వరకు సరైన గౌరవం దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పవన్ పదే పదే పొట్టి శ్రీరాములు పేరును గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏపీకి జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెడితే ఆ మహనీయుడికి సరైన గౌరవం గుర్తింపు ఇచ్చినట్లవుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీకి సాగునీరు తాగునీరు అందించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కూడా పోలవరం కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టాలని సూచించారు. అలా చేస్తే ఆయన చేసిన త్యాగానికి తగిన గౌరవం దక్కుతుందని, ఆయనను తరతరాల పాటు గుర్తించుకునే అవకాశం కలుగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.